జూన్ నెల ముగుస్తున్న నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపించకపోవడంతో ఖరీఫ్ సాగుపై ఆందోళన నెలకొంది. గతేడాదితో పోలిస్తే ప్రకాశం బరాజీ నీటి మట్టం కూడా తగ్గిపోయింది. పూర్తి స్థాయి నీటి మట్టం 12 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 10.6 అడుగులుగా ఉంది. 1146 క్యూసెక్కుల ఇన్ఫ్లో మాత్రమే నమోదవుతోంది. దీంతో ఉన్న నీళ్లను కేవలం తాగునీటి అవసరాలకే వాడుతున్నారు. సాగుకు నీటిని విడుదల చేయాలంటే ఇన్ఫ్లో పెరగాల్సిందేనంటున్నారు అధికారులు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రకాశం బరాజ్ దగ్గర ప్రస్తుత పరిస్థితిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. జూన్ నెల ముగియబోతుంది. మేఘాలు మాత్రం కనిపించడం లేదు. రైతులు వర్షాల కోసం ఎదురు చూపులు ఒకవైపు అయితే మరోవైపు కృష్ణా నదిపై అందరి ఆశలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొంత నీటి నిల్వలు అనేది తగ్గాయనే చెప్పుకోవచ్చు. గత ఏడాది ఇదే సమయానికి 11.7 అడుగులు ఉండగా ప్రస్తుతం అదే 10 అడుగులకు పరిమితమైనటువంటి పరిస్థితి. ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో నీటి నిల్వలు గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గాయని అధికారులు చెబుతూ ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఖరీఫ్ సాగు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో ఉన్న నీటిని ప్రధానంగా కాలువల ద్వారా తాగునీటి అవసరాలకే విడుదల చేస్తూ ఉన్నారు. ఇక ఖరీఫ్ సాగు ఎప్పుడు ఎంత మేర నీటిని విడుదల చేయాలన్న అంశం మీద అయితే అధికారులు చర్చిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి కాలువల ద్వారా మంచినీటి అవసరాల కోసం అయితే దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కాలువల ద్వారా వాటర్ దిగువకు వెళ్తున్నటువంటి విజువల్స్ను కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. అధికారులు విడుదల చేసినటువంటి ప్రకటన ప్రకారంగా అయితే మొత్తం 2373 క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ఇందులో రైవర్స్ కాలువకు 1770 క్యూసెక్లు, కేఈబీ కాలువకు 303 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఖరీఫ్ అనేది ప్రారంభ దశలోనే ఉన్న నేపథ్యంలో ఇంకా ఖరీఫ్ సాగు అవసరాలకు మాత్రం ఇంకా నీటిని విడుదల చేయలేదు. అతి త్వరలోనే ఖరీఫ్ సాగుకు కూడా నీటిని విడుదల చేస్తామని చెప్తూ ఉన్నారు. అయితే గత ఏడాదితో పోలిస్తే వర్షపాతం అనేది తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి నిల్వలు కూడా తక్కువగా ఉన్నాయని అధికారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరామ్యాన్ ఏ వెంకట్తో శివకుమార్, ప్రకాశం బ్యారేజీ నుంచి.